హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఏవైనా సజెషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించండి, నేను తప్పకుండా చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hi friends, I'm Padma. We are starting contract law classes today. The classes are in bilingual language, English and Telugu. This is like running notes. The purpose of the class is to give you an idea and gist of what contract law is all about. After listening to these classes, you can get an idea and clarity of the concepts of contract law. కాంట్రాక్ట్ లా అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం మన డే టు డే లైఫ్లో చాలా రకాల కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటాం మనకి తెలియకుండానే. ఎగ్జాంపుల్స్, ఒక మూవీ టికెట్ కొనుక్కున్నప్పుడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ వెబ్సైట్లోని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, ఒక బస్ మనం బోర్డ్ చేసినప్పుడు, అమెజాన్లోని ఏవైనా మనం ఐటమ్స్ తెప్పించుకున్నప్పుడు, లేదా ఒక పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఈవెన్ బయింగ్ అ ప్యాకెట్ ఆఫ్ చిప్స్ ఆర్ బిస్కెట్స్, బయింగ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, బుక్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా దే ఇన్వాల్వ్ ద యూజ్ ఆఫ్ కాంట్రాక్ట్స్. అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంట్రాక్ట్ అని కనుక మనం చూసుకుంటే, ఒక పర్సన్ ఏ పర్పస్తో అయితే ఒక కాంట్రాక్ట్ని ఫార్మ్ చేసుకుంటున్నాడో అది ఫుల్ఫిల్ అయ్యేలా ఎన్ష్యూర్ చేస్తుంది. ఒకవేళ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా కుదరకపోతే దానికి తగిన రెమెడీని కూడా ఎన్ష్యూర్ చేస్తుంది. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ కాంట్రాక్ట్. మన స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాంట్రాక్ట్ లా 1872, అదేంటో చూస్తాం. తర్వాత డెఫినేషన్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్, వ్యాలిడ్ ఆఫర్ అంటే ఏంటి, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, ఒక ఆఫర్ని, యాక్సెప్టెన్స్ని మనం ఏ విధంగా కమ్యూనికేట్ చేయొచ్చు, దాన్ని ఏ విధంగా రివోక్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఏంటో చూసుకుంటాం. కన్సిడరేషన్ అంటే ఏంటి, కన్సిడరేషన్స్లో ఏవైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా, డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, దీనిలో ఏంటి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లాస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఈ పర్టికులర్ క్లాస్లో చూస్తాం. ఫస్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాంట్రాక్ట్ లా 1872. ఇప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనేది ఇట్ ఈస్ అన్ యాక్ట్ దట్ ఈస్ రెగ్యులేటింగ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ లా. ఇండియన్ కాంట్రాక్ట్ లా అనే దాన్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఈ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ కామన్ లాని తాలూకు ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉంది. ఇదేం చేస్తుందంటే, ఇట్ డిటర్మైన్స్ ద సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ద ప్రామిసెస్ మేడ్ బై పార్టీస్ షల్ బి లీగల్లీ బైండింగ్. ఈ ఒరిజినల్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ 266 సెక్షన్స్ ఉండేవి. ఈ 266 సెక్షన్స్ ఎలా డివైడ్ అయ్యాయో మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ది జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్ అనేది సెక్షన్ 1 నుంచి 75 దాకా ఉంటుంది. కాంట్రాక్ట్ లా సేల్ ఆఫ్ గుడ్స్తో రిలేట్ అయినది 76 to 123. ఇండెమ్నిటీ, గ్యారంటీ ఎట్సెట్రా సెక్షన్ 124 నుంచి 147. బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్ సెక్షన్ 148 నుంచి 181. ఏజెన్సీ సెక్షన్ 182 to 238. స్పెషల్ కాంట్రాక్ట్స్, బెయిల్మెంట్, ప్లెడ్జ్, ఏజెన్సీ సెక్షన్స్ ఇవన్నీ 124 to 238. కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు పార్ట్నర్షిప్ సెక్షన్ 239 నుంచి 266. ఫ్రెండ్స్, కానీ 1930లోని ఏమైందంటే, ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 7 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇవి ఇండియన్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930 అనేది ఒకటి వచ్చింది, అందులోకి వెళ్ళిపోయాయి. అలాగే పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అనేది ఒకటి ఎనాక్ట్ అయింది, అందులోకి మిగిలినవన్నీ వెళ్ళిపోయాయి. డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అనేది సెక్షన్ 2Hలో ఉంది. కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఒప్పందం. కాంట్రాక్ట్
ఈజ్ అన్ అగ్రిమెంట్ దట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా. అంటే చట్టం ద్వారా అమలు పరచగలిగినది అన్నమాట. దీనికి 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటి? దేర్ మస్ట్ బి అన్ అగ్రిమెంట్. రెండోది ఏంటి? ద అగ్రిమెంట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. ఫస్ట్ తీసుకుంటే అగ్రిమెంట్ అనేది సెక్షన్ 2E ఉంది. వాట్ ఈస్ అన్ అగ్రిమెంట్? వెన్ 2 persons agree to do the same thing in the same sense. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే టైంలో ఒకే విషయాన్ని చేద్దాము అని అనుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది అని మనం చెప్పుకుంటాం. సో ఈ అగ్రిమెంట్ అనేది లీగల్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి తన ఇంటిని బికి అమ్ముదాం అనుకుంటున్నాడు. ఎంతకి? ₹20 lakh. అంటే ఏ ఈజ్ సెల్లింగ్ హిజ్ హౌస్ టు బి. బి ఏం చేస్తున్నాడు? బి ఈజ్ అగ్రీయింగ్ టు పే ద 20 lakh అమౌంట్. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? లీగల్ ఆబ్లిగేషన్. అంటే ఏదైనా అగ్రిమెంట్ అనేది లీగల్గా ఎన్ఫోర్సబుల్, అంటే ప్రామాణికంగా ఉండాలన్నమాట. ఈ లీగల్ ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో అది 2 పార్టీస్ని అగ్రిమెంట్లోకి తీసుకొస్తుంది. కొన్ని అగ్రిమెంట్స్ అంటే ఒప్పందాలు ఓన్లీ సోషల్ ఆబ్లిగేషన్స్ అంటే సామాజిక బాధ్యతలు మాత్రమే క్రియేట్ చేస్తాయి. అవి లీగల్గా చెల్లవు. దీనికి ఒక ఫేమస్ కేసు ఉంది, అది బాల్ఫర్ వర్సెస్ బాల్ఫర్. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లెయింటిఫ్ ఎవరు? ప్లెయింటిఫ్ అనే అతను ఫస్ట్ లీగల్ కేసు తీసుకొచ్చిన అతన్ని ప్లెయింటిఫ్ అంటారు. తెలుగులో వాది అంటాం. డిఫెండెంట్ అంటే ద పర్సన్ అగేన్స్ట్ హూమ్ అన్ యాక్షన్ ఇస్ సాట్. అంటే ఎవరికి అగేన్స్ట్గా మనం చేస్తున్నామో అతన్ని డిఫెండెంట్ అంటే ప్రతివాది. సో ఈ కేసులో బాల్ఫర్ వర్సెస్ బాల్ఫర్, ఇందులోని ఒక హస్బెండ్ వైఫ్కి £30 మెయింటెనెన్స్ అలవెన్స్ కింద పే చేస్తానని ప్రామిస్ చేస్తారనమాట. కేసు తాలూకు వివరాలు ఏంటంటే, హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళిద్దరూ సిలన్లో ఉంటారు. హస్బెండ్ సిలన్లో పనిచేస్తారు. వీళ్ళు హాలిడేస్ కానీ ఇంగ్లాండ్ వెళ్తారు. వెనక్కి సిలన్ వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వైఫ్కి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో వైఫ్ ఇంగ్లాండ్లోనే ఉండవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు హస్బెండ్ వైఫ్కి ప్రామిస్ చేస్తారు ఏంటంటే, నేను నీకు మెయింటెనెన్స్ కింద £30 ఎవ్రీ మంత్ ఇస్తామని. ఇది ప్రామిస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ దెబ్బతింటాయి. తిన్న తర్వాత అతను ఆ అమౌంట్ ఆమెకి పే చేయరు. సో ఇక్కడ వైఫ్ అతనికి అగేన్స్ట్గా కేసు చేస్తుంది, స్టేటింగ్ దట్ నువ్వు నాకు ప్రామిస్ చేసావు అమౌంట్, ఆ అమౌంట్ నాకు ఇప్పుడు ఇవ్వవలసింది అని. ఇందులోని కోర్టు ఏం చేస్తుందంటే, కోర్టు చెప్తుంది ఇది ఒక సోషల్ అగ్రిమెంట్ మాత్రమే, కాబట్టి దీనికి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏమీ లేవు. సో హీ ఈజ్ నాట్ బౌండ్ టు పే హర్ ద మెయింటెనెన్స్ అమౌంట్. డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇక్కడ మనం సాల్మన్ అండ్ బ్లాక్ స్టోన్ తాలూకా డెఫినేషన్స్ చూడగలం. నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ ఉంది, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. ఇదేంటంటే ఫస్ట్ మనం ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఒకవేళ ఫర్ ఎ కాంట్రాక్ట్ టు బి దేర్, ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఉండాలంటే ఒక అగ్రిమెంట్ అనేది ఎసెన్షియల్. అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ ఉండదు. ఎగ్జాంపుల్, A promises to sell a horse to B for some amount. B promises to buy the horse at that price. అంటే ఇక్కడ A హార్స్ని Bకి అమ్ముదాం అనుకుంటున్నాడు. B కొంత సేమ్ అమౌంట్కి A దగ్గర నుంచి హార్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు. అంటే దే ఆర్ అగ్రీయింగ్ ఆన్ ద సేమ్ థింగ్. వీళ్ళిద్దరి మధ్యలో హార్స్ అమ్మే అతను ఎంత అమౌంట్కి ఇస్తున్నాడో కొనే అతను అంతే అమౌంట్కి తీసుకుందాం అనుకుంటున్నాడు. అంటే దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ ఏ అండ్ బి. సో ఇది మనం కాంట్రాక్ట్ అనుకుంటాం. కానీ
సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. ఇప్పుడు అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఎప్పుడు అవుతుంది? ఇందాక మనం చదువుకున్నట్టు, ఒకవేళ ఎన్ అగ్రిమెంట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఎన్ఫోర్సబుల్ బై లా, దానికి ఒక లీగల్ శాంక్టిటీ అనేది ఉండాలి, అప్పుడే అది కాంట్రాక్ట్ అవుతుంది. సో అది లేనప్పుడు అది కాంట్రాక్ట్ అవ్వదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, దానికి మారల్, రిలీజియస్, సోషల్ నేచర్లో ఉంటాయి. అది ఎలా అంటే మనం ఏమైనా దానాలు చేయాలి, లేకపోతే మనం ఒక ఫ్రెండ్కి లంచ్కి ప్రామిస్ చేసాం కానీ వాళ్ళ ఇంటికి మనం వెళ్ళలేకపోయాం. సో అలాంటప్పుడు అది ఎన్ఫోర్సబుల్ బై లా కాదు, అతను మన మీద ఏమి కేసు వేయలేరు, ఎందుకంటే అది ఓన్లీ ఒక సోషల్ ఆబ్లిగేషన్స్ మాత్రమే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏ అనే అతను బిని డిన్నర్కి ఇన్వైట్ చేశాడు. బి ఈ ఇన్విటేషన్ తీసుకున్నా ఏ ఇంటికి వెళ్ళలేకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏ బి మీద కేసు వేయలేరు, ఎందుకంటే ఇది ఒక సోషల్ అగ్రిమెంట్ మాత్రమే, దీనికి లీగల్గా ఏ విధమైన ఆబ్లిగేషన్ లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్కి అవసరమైనవి ఏమిటి అని చూద్దాం. ఇందులో 13 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్, మినిమం 2 పార్టీస్ ఉండాలి. 2 పార్టీస్ అంటే ఎవరు? ఒకరు ఆఫర్ చేసిన వాళ్ళు, ఒకరు ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. ఇక్కడ ప్రపోజర్ అన్నా, ఆఫరర్ అన్నా, ప్రామిసర్ అన్నా ఒకటే. అలాగే యాక్సెప్టర్ అన్నా, ఆఫరీ అన్నా, ప్రామిసీ అన్నా ఒకటే. సో మినిమం 2 పార్టీస్ ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్కి అవసరం. సెకండ్, అగ్రిమెంట్. దేర్ మస్ట్ బీ అన్ అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ ఉండాలి, సేమ్ థింగ్ని సేమ్ సెన్స్లో చేసే అగ్రిమెంట్ ఉండాలి. థర్డ్, అగ్రిమెంట్ అంటే ఏంటి? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అంటే ఒక మనిషి ఆఫర్ చేయాలి, రెండో మనిషి యాక్సెప్ట్ చేయాలి. సో దేర్ మస్ట్ బీ అన్ ఆఫర్ బై వన్ పార్టీ అండ్ యాక్సెప్టెన్స్ బై అనదర్. 4, కన్సెన్సస్ అడ్ ఈడెమ్ అంటే ఏంటి? బోత్ పార్టీస్, 2 పార్టీస్ దే మస్ట్ హ్యావ్ క్లారిటీ దేని గురించి? రిగార్డింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటే సేమ్ టైంలో సేమ్ సెన్స్లో వాళ్ళు 2 పార్టీస్ కూడా అగ్రీ అవ్వాలి టు డూ ద సేమ్ థింగ్. 5th పాయింట్, కెపాసిటీ టు కాంట్రాక్ట్ అంటే ఏ వ్యక్తులు ఒక కాంట్రాక్ట్ చేసే కెపాసిటీని పొంది ఉంటారు. పాయింట్ నెంబర్ 1, సౌండ్ మైండ్ ఉన్నవాళ్ళు. పాయింట్ నెంబర్ 2, మెజారిటీ ఏజ్ని క్రాస్ చేసిన వాళ్ళు అంటే మైనర్స్తో కాంట్రాక్ట్ చెల్లదు. 3, those who can contract because they are qualified under the contracting law అంటే ఒక మనిషికి క్వాలిఫికేషన్ ఉంటుంది కాంట్రాక్ట్ని చేయడానికి, అలాంటి వ్యక్తి he has the capacity to contract. 6th పాయింట్, ఫ్రీ కన్సెంట్. ఒక కాంట్రాక్ట్ చేయటానికి కన్సెంట్ అంటే ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఫ్రామ్ ఫోర్స్ ఉండకూడదు, ఫ్రాడ్, కోయర్షన్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇవేవి ఉండకూడదు. ద కన్సెంట్ అంటే ద అగ్రిమెంట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. 7th పాయింట్, లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. అంటే ఏంటి? కన్సిడరేషన్ అంటే ఏంటి? ఇది మనం నెక్స్ట్ టాపిక్లో చదువుకుంటాం. కన్సిడరేషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే సంథింగ్ ఇన్ రిటర్న్. మనం ఏమైనా చేసినప్పుడు అది మానిటరీగా లేదా ఇంకే విధంగానైనా ఎదుటి వ్యక్తి నుంచి మనం పొందడాన్ని కన్సిడరేషన్ అంటారు. అంటే ఇట్ ఈస్ ద ప్రైస్ దట్ వీ పే ఫర్ బయింగ్ ఎనీథింగ్. సో కాంట్రాక్ట్ లా ఏంటి చెప్తుంది మనకి? ఎనీ కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ అనేది వాయిడ్ అంటే చెల్లదు. ఓకే, ఇప్పుడు మనం లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఏంటి అనేది చూసుకునే ముందు లాఫుల్ కన్సిడరేషన్లో ఏమేమి ఉండకూడదు అనేది మనం చూసుకుందాం. అంటే ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్, ఇందులో ఏమిటేమిటి ఉండకూడదు. సో లాఫుల్ కన్సిడరేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి స్పెసిఫికల్లీ ఫర్బిడెన్ బై లా అంటే చట్టబద్ధంగా నిషేధించబడినది. నెక్స్ట్, ఇట్ షుడ్
it cannot be of such a nature that they would defeat the purpose of law. అంటే ఇల్లీగల్ అన్నమాట. ఫ్రాడ్యులెంట్గా ఉండకూడదు. ఇన్వాల్వ్స్ ఇంజరీ టు ఎనీ అదర్ పర్సన్ ఆర్ దేర్ ప్రాపర్టీ. నెక్స్ట్, కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది దాన్ని ఇమ్మారల్గా పరిగణించకూడదు. నెక్స్ట్ పాయింట్, దిస్ షుడ్ నాట్ బి అపోజిట్ టు ద పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీ అంటే ప్రజా విధానాలు. పబ్లిక్ పాలసీ తాలూకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన స్వచ్ఛ భారత మిషన్, మేక్ ఇన్ ఇండియా, ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన, ఇలాంటివి పబ్లిక్ పాలసీ అంటారు. ఇవి గవర్నమెంట్ ఏవైతే ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒక సోషల్ ఇష్యూతో రెస్పాండ్ అయ్యి అది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ పబ్లిక్ పాలసీ. సో ఇవన్నీ ఏంటి? వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? లాఫుల్ కన్సిడరేషన్ షుడ్ నాట్ కంటైన్ ఆల్ దీస్ ఫాలోయింగ్ థింగ్స్ అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్, లీగల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. అంటే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దానికి ఇంటెన్షన్, ఇట్ షుడ్ హ్యావ్ ద ఇంటెన్షన్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ అగ్రీస్ టు సెల్ హిస్ కార్ టు బి ఫర్ అ పర్టిక్యులర్ అమౌంట్. అంటే ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో ఒక లీగల్ రిలేషన్షిప్ ఉంది. అగ్రిమెంట్స్ విచ్ క్రియేట్ ఓన్లీ సోషల్ ఆబ్లిగేషన్స్, ఇవి లీగల్ కాదు. దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. మనం ఇది వరకు బాల్ఫోర్ వర్సెస్ బాల్ఫోర్ కేసులో చూసుకున్నట్టే ఇది ఇక్కడ చెల్లదన్నమాట. నెక్స్ట్, లాఫుల్ ఆబ్జెక్ట్. లాఫుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఈ అగ్రిమెంట్ తాలూకు ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఫ్రాడ్యులెంట్గా ఉండకూడదు, ఇల్లీగల్గా ఉండకూడదు, ఇమ్మారల్గా ఉండకూడదు, పబ్లిక్ పాలసీని అపోజ్ చేయకూడదు. దీనికి 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు కండస్వామి గౌండన్ వర్సెస్ నారాయణ స్వామి గౌండన్. ఇందులో ఏమవుతుందంటే, ఒక వ్యక్తి హీఈస్ మేకింగ్ ఎ గిఫ్ట్ టు హస్బెండ్ అండ్ అ వైఫ్. కన్సిడరేషన్ ఏంటంటే, వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె అతనితో ఒక ఇలిసిట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అని. బట్ బికాస్ దిస్ ఇస్ ఇమారల్, ఇది చెల్లదు. రెండో ఎగ్జాంపుల్, పీస్ వర్సెస్ బ్రూక్స్. ఇందులోని కోచ్ బిల్డర్స్ ఉంటారు. దే ఆర్ హైరింగ్ అ కోచ్ టు అ ప్రాస్టిట్యూట్ నోయింగ్ ఫుల్లీ వెల్ అది ఏ పర్పస్కి వాడబడుతుందో. కొన్నాళ్ళ తర్వాత ఆ హైర్ ఛార్జెస్ ఆమె పే చేయకపోతే ఇది ఎన్ఫోర్సబుల్ కాదు. కాబట్టి వాళ్ళు ఆ ఛార్జెస్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేరు. బికాస్ ద హోల్ కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇమ్మోరల్. 10th పాయింట్ ఏంటంటే, సర్టనిటీ ఆఫ్ టర్మ్స్. అంటే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ తాలూకు అవి చాలా స్పెసిఫిక్గా ఉండాలి. వేగ్గా ఉన్న టర్మ్స్ చెల్లవు. దీనికి ఒక కేసులో ఏంటంటే, టైలర్ వర్సెస్ పార్టింగ్టన్. ఇందులోని ఏ పర్సన్ ప్రామిసెస్ టు టేక్ బీస్ హౌస్ ఫర్ లీజ్. ఎప్పుడు కండిషన్ ఏంటంటే, ఇట్ షుడ్ బి డెకరేటెడ్ ఇన్ ద ప్రెజెంట్ స్టైల్. అంటే లేటెస్ట్గా మోడర్న్గా ఆ హౌస్ని డెకరేట్ చేస్తే నేను ఆ హౌస్ని తీసుకుంటాను లీజ్కి ఫర్ 3 years అని చెప్పడం జరుగుతుంది. లేటెస్ట్ ప్రెజెంట్ స్టైల్ అనే దాని తాలూకా డెఫినేషన్ మనకి తెలీదు. సో ఇది చాలా వేగ్గా ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్. 11th పాయింట్, పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఏదైనా పెర్ఫార్మెన్స్ అనేది అది ఇట్ షుడ్ బి పాసిబుల్. ఇంపాసిబుల్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది కాంట్రాక్ట్ లా ప్రకారం చెల్లదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎ పర్సన్ అగ్రీస్ టు డిస్కవర్ ట్రెజర్ బై మ్యాజిక్. సో ఇది చెల్లదు. నెక్స్ట్, లాఫుల్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అనేది ఏదైతే ఉందో అది వాయిడ్ ఆర్ ఇల్లీగల్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్, అలా ఉండకూడదు. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, వేజర్ అగ్రిమెంట్స్, ట్రేడ్ రెస్ట్రైన్ చేసే అగ్రిమెంట్స్, నెక్స్ట్ మ్యారేజ్ని రెస్ట్రైంట్ చేసే అగ్రిమెంట్స్, లేదా లీగల్ ప్రొసీడింగ్స్ని రెస్ట్రైంట్ చేసే అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. నెక్స్ట్, లాస్ట్ పాయింట్, లీగల్ ఫార్మాలిటీస్. మనం ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అది రైటింగ్లో ఉండాలి అండ్ అది లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ ఫాలో చేసిందా లేదా అనేది మనం చూడాలి. ఏంటి లీగల్ ఫార్మాలిటీస్ అంటే, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉందా, రిజిస్ట్రేషన్ అయిందా, దాన్ని మనం ప్రాపర్గా అటెస్టేషన్ చేయించామా లేదా,
దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం సేల్ డీడ్ చేసినప్పుడు, లీజ్, గిఫ్ట్ డీడ్, మార్టిగేజ్ డీడ్ ఇలాంటివి చేసినప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్నీ మనం ఫాలో చేయవలసిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్. అసలు ఆఫర్ అంటే ఏంటి? ప్రతిపాదన. ఆఫర్ మీన్స్ ప్రపోజల్. ప్రపోజల్ ఫర్ వాట్? ఏదైనా పనిని చేయటానికి కానీ చేయపోవటానికి కానీ ఒప్పుకోవటం. దట్ ఈస్ వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్ హిజ్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. ఇక్కడ ఎవరైతే ప్రపోజల్ చేస్తున్నారో దట్ ఈస్ ద పర్సన్ హూ ఇస్ మేకింగ్ ద ప్రపోజల్, అతనిని మనం ఆఫరర్ లేదా ప్రామిసర్ లేదా ప్రపోజర్ అంటాం. ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్, ఎవరికైతే మనం చేస్తున్నామో అతనిని ఆఫరీ లేదా ప్రామిసీ అంటాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఆఫర్స్ని ఎన్ని విధాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు? ఫస్ట్, జనరల్ ఆఫర్. ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇట్ క్యాన్ బి గివెన్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్, అంటే అందరికీ కామన్గా ఇవ్వబడుతుంది. ఏ విధంగా? బై అన్ అడ్వర్టైజ్మెంట్ లేదా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఎట్సెట్రా. దీనికి ఒక ఫేమస్ కేసులో ఉంది. దీన్ని కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ. దిస్ ఇస్ అన్ ఇంగ్లీష్ కాంట్రాక్ట్ లా. ఇందులో ఏంటవుతుందంటే ఫ్రెండ్స్, డిఫెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ. వీళ్ళు ఏంటంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేశారు. ఇట్ ఈస్ కాల్డ్ అ స్మోక్ బాల్. ఇట్ ఈస్ అ క్యూర్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా అనమాట. ఇన్ఫ్లుయెన్జా అంటే ఏంటి? ఏం కాదు, కాఫ్ అండ్ కోల్డ్. వీళ్ళు ఏం చేశారంటే £100 అమౌంట్ని వాళ్ళు ఒక రివార్డ్గా డిక్లేర్ చేశారనమాట. ఎందుకని? మా ఈ ప్రోడక్ట్ యూస్ చేసినా సరే ఎవరికైనా ఇన్ఫ్లుయెన్జా వచ్చిందనుకోండి, అంటే అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ కనుక ఎవరైనా యూజ్ చేశారు, బట్ స్టిల్ ఇఫ్ దే కాంట్రాక్ట్ ఇన్ఫ్లుయెన్జా, అప్పుడు మేము £100 వాళ్ళకి ఇస్తాము అని ఇన్స్ట్రక్షన్స్ చేశారు. ఇక్కడ ప్లెయింటిఫ్ కార్లిల్, మిస్సెస్ కార్లిల్, ఈవిడ ఏంటంటే ఆ అడ్వర్టైజ్మెంట్ని చూసి ఆ స్మోక్ బాల్ని కొనుక్కొని ఈ కంపెనీ ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో అదే విధంగా ఆవిడ యూజ్ చేశారనమాట. చేసినా సరే స్టిల్ షీ కాంట్రాక్టెడ్ ఇన్ఫ్లుయెన్జా, ఆవిడకి ఇన్ఫ్లుయెన్జా అయిపోయింది. సో అప్పుడు ఆవిడ ఒక సివిల్ సూట్ని వేశారు. దేనికి? ఫర్ క్లెయిమింగ్ ద £100. ఈ కేసులో కోర్ట్ ఆఫ్ అపీల్ ఏం చెప్పిందంటే, ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ జనరల్ ఆఫర్, అంటే టు ద పబ్లిక్ ఎట్ లార్జ్ వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది కాంట్రాక్ట్ ఎలా అయింది? వెన్ ద ప్లెయింటిఫ్ అంటే కార్లిల్ ఆ ప్రోడక్ట్ని అకార్డింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ ఆవిడ యూస్ చేసినా ఆవిడకి ఇన్ఫ్లుయెన్జా వచ్చింది. ఎప్పుడైతే ఆవిడ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యారో, ఇట్ మీన్స్ టు సే దట్ ద ఆఫర్ దట్ ఈస్ గివెన్ బై ద కంపెనీ, దట్ ఈస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ, ఈజ్ యాక్సెప్టెడ్. సిన్స్ Carbolic Smoke Ball Company made a promise to perform an obligation, they are liable to pay the money. ఇది కోర్టు ఇచ్చిన డెసిషన్. రెండోది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆఫర్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో రెండోది ఏంటంటే ఆఫర్ కెన్ బి స్పెసిఫిక్ ఇన్ నేచర్. స్పెసిఫిక్ అంటే ఏంటి? ఇది ఒక పర్టిక్యులర్ పర్సన్కి ఇచ్చిన ఆఫర్. దీని ఎగ్జాంపుల్, A offers to sell his horse to B for ₹5,000. A అనే అతను Bకి మాత్రమే స్పెసిఫిక్గా తన హార్స్ని అమ్ముతానని ₹5,000కి ఆయన ఆఫర్ ఇచ్చారు. సో దిస్ ఆఫర్ ఈజ్ స్పెసిఫిక్. మూడోది, క్రాస్ ఆఫర్. క్రాస్ ఆఫర్ అంటే ఏంటి? యాజ్ ద నేమ్ స్టేట్స్, ఇందులో క్రాస్ ఓవర్ అవుతుందన్నమాట. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఆఫర్ యాక్సెప్టెన్స్ ఇచ్చుకుంటారు without one party knowing that the other party has given the offer. So, ఈ విధమైన క్రాస్ ఆఫర్ మీన్స్ దట్ there is no contract. దీనికి ఒక ఫేమస్ కేసులో టిన్ వర్సెస్ హాఫ్మ్యాన్ అండ్ కంపెనీ. ఇందులో డిఫెండెంట్ ఎవరైతే ఉన్నారో అతను 800 tons ఆఫ్ ఐరన్ 69 shillingsకి ప్లెయింటిఫ్కి అమ్ముతానని చెప్పారు.
అలాగే ప్లెయింటిఫ్ డిఫెండెంట్కి 800 tons 69 shillingsకి నేను కొనుక్కుంటాను అని రాశారు. బోత్ ద ఆఫర్స్ ఏమయ్యాయంటే, రెండు ఆఫర్స్ దే క్రాస్డ్ ఈచ్ అదర్ అండ్ ఈచ్ పార్టీ ఈజ్ ఇగ్నరెంట్ ఆఫ్ ద అదర్ పర్సన్స్ ఆఫర్. సిన్స్ there is ignorance of the offer and acceptance, then it is said that there is no contract here. ఇలాంటప్పుడు కాంట్రాక్ట్ అనేది లేదు అనేది డిసైడ్ అయింది. నెక్స్ట్ కౌంటర్ ఆఫర్. కౌంటర్ ఆఫర్ అంటే ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు దానికి రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో, కౌంటర్ ఆఫర్ మీన్స్ ఇట్ ఈస్ అ రెస్పాన్స్ గివెన్ టు ద ఇనిషియల్ ఆఫర్. దీనికి ఎగ్జాంపుల్ హైడ్ వర్సెస్ వెంచ్. ఇందులో ఏంటంటే డిఫెండెంట్ ఒక ప్రాపర్టీని 1000 poundsకి అమ్ముతామని చెప్పారు. ప్లెయింటిఫ్ 950 poundsకే ఆ ప్రాపర్టీ నాకు కావాలని చెప్పారు. సో డిఫెండెంట్ రెఫ్యూజ్ చేస్తారు. అప్పుడు ప్లెయింటిఫ్ నెక్స్ట్ మరొక ఆఫర్ చేసి అతను అంటారు ఏంటంటే, మీరు ఇనిషియల్గా చెప్పినట్టు నేను 1000 pounds పే చేస్తాను ఈ ప్రాపర్టీకి అని చెప్పారు. కానీ ఈ కేసులో డిఫెండెంట్ రెఫ్యూజ్ చేసేసారు. ఇప్పుడు ఏమైందంటే, ఈ రెండో ఆఫర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ ఏ కౌంటర్ ఆఫర్. అంటే ఈ కౌంటర్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఇనీషియల్ ఆఫర్ ఏదైతే ఉందో అది టెర్మినేట్ అయిపోయింది. అంటే దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ బిట్వీన్ దెమ్. నా లాస్ట్ది ఓపెన్ ఆఫర్. ఓపెన్ ఆఫర్ని మనం కంటిన్యూయింగ్ ఆఫర్ లేదా స్టాండింగ్ ఆఫర్ అని కూడా అంటాం. ఇందులో ఏమవుతుందంటే, ఈ ఆఫర్ ఇట్ రిమైన్స్ ఓపెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దీనికి ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఆఫరింగ్ టు సెల్ బి సమ్ టన్స్ ఆఫ్ రైస్ బిట్వీన్ ద మంత్స్ ఆఫ్ జనవరి అండ్ డిసెంబర్. అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ రైస్ సప్లై చేయబడుతుంది అని ఒక ఒప్పందం ఉంది. సో ద టెండర్ ఈజ్ ఫర్ ద సప్లై ఆఫ్ గుడ్స్ యాజ్ అండ్ వెన్ ఆర్డర్స్ వచ్చినప్పుడు అది సప్లై చేయడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్. ఒక వ్యాలిడ్ ఆఫర్కి అవసరమైనవి ఏమిటి? ఫస్ట్, ఆఫర్ అనేది ఎక్స్ప్రెస్డ్గా ఉండొచ్చు లేదా ఇంప్లాయిడ్గా ఉండొచ్చు. ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కన్వేడ్ బై వర్డ్స్, అంటే మాటల ద్వారా చెప్పబడినవి అన్నమాట. ఎగ్జాంపుల్, ఏ ఆఫర్స్ టు సెల్ హిజ్ హౌస్ టు బి ఫర్ ₹25 lakhs. రెండవది ఇంప్లాయిడ్ ఆఫర్. ఇంప్లాయిడ్ ఆఫర్ అంటే మన ప్రవర్తన ద్వారా తెలియజేయబడినవి అన్నమాట. అంటే ఇట్ ఈస్ అన్ ఆఫర్ దట్ ఈస్ కన్వేడ్ బై కండక్ట్. ఎగ్జాంపుల్, మనం ఒక ఆటో కానీ బస్ కానీ తీసుకున్నప్పుడు, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి ఐటమ్స్ని ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ఒక ఇంప్లాయిడ్ ఆఫర్ అవుతుంది. ఎందుకంటే మనం ఐటమ్స్ ఆర్డర్ ఇస్తున్నాం అంటే we are bound to pay. We are showing by our behavior that మనం ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి అది తినేసిన తర్వాత మనం పే చేస్తాము అనేది. సెకండ్, ఆఫర్ మస్ట్ క్రియేట్ ఏ లీగల్ రిలేషన్షిప్. ఒక వ్యాలిడ్ ఆఫర్ అనేది ఒక చట్టపరమైన రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తుంది. మూడోది, టర్మ్స్ మస్ట్ బి డెఫినెట్, అంటే ఖచ్చితంగా ఉండాలి. అన్అంబిక్యూయస్ అంటే క్లియర్ కట్గా ఉండాలి. అండ్ సర్టెన్ అంటే స్పష్టమైనవిగా ఉండాలి. ఆఫర్ అనేది ఇట్ మస్ట్ బి సర్టెన్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ టెల్స్ బి that he will supply high quality rice at reasonable prices. ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్ అనేది ఒక చాలా వేగ్ టర్మ్. రెండవది, ఏ అనే అతను హీ హ్యాస్ నాట్ మెన్షన్డ్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్. కాబట్టి ఈ టర్మ్స్ మనకి చాలా వేగ్గా ఉన్నాయి. నెక్స్ట్, ఆఫర్ అనేది కమ్యూనికేట్ చేయాలి, అంటే ఎదుటి వాళ్ళకి తెలియజెప్పాలి. ఈ కమ్యూనికేషన్ ఎయిదర్ ఓరల్గానైనా ఉండొచ్చు లేదా రిటర్న్ ఫామ్గానైనా ఉండొచ్చు. ఆఫర్ క్యాన్
directly communicate to the person specific to whom it is offered, or it can be general in nature. దీనికి ఒక కేస్ లా ఉంది. అందులో లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్. ఇందులో డిఫెండెంట్ ఎవరైతే ఉన్నారో అతని నెవ్యూ ఇంటి నుంచి పారిపోతారు. ఆ డిఫెండెంట్ తాలూకా సర్వెంట్ అతని ప్లెయింటిఫ్ అన్నమాట. ఇతన్ని పంపిస్తారు. ఆ కుర్రాడు పారిపోయాడు కదా, అతను ఎక్కడున్నా వెతికి తెమ్మని పంపిస్తారు. ఈ సర్వెంట్ వెళ్ళిపోయినాక డిఫెండెంట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఏంటంటే ఆ కుర్రాడిని వెనక్కి తెచ్చిన ఎవరికైనా 501 రూపీస్ నేను అవార్డు కింద ఇస్తాను అని. ఇప్పుడు ప్లెయింటిఫ్ అతను ఆల్రెడీ వెతకడానికి వెళ్ళారు కదా, అతను ఆ కుర్రాడిని వెనక్కి తీసుకొస్తారు. బట్ హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద అవార్డ్. ఈ అవార్డ్ గురించి అతనికి తెలిసిన తర్వాత అతను డిఫెండెంట్కి అగేన్స్ట్గా ఒక క్లెయిమ్ పెడతారనమాట. సో ఇందులోని కోర్ట్ ఏం డిసైడ్ చేస్తుందంటే, నాలెడ్జ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రపోజల్ ఆర్ ద బేసిక్ ఎసెన్షియల్స్ ఇన్ ఆర్డర్ టు కాన్స్టిట్యూట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఈ కేసులో ప్లెయింటిఫ్కి అసలు ఈ అవార్డు డిక్లేర్ చేసినట్టే తెలియదు. కాబట్టి ప్లెయింటిఫ్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ ద రివార్డ్. 5th పాయింట్, ఆఫర్ అనేది ఇట్ మే బి స్పెసిఫిక్, అంటే ఒక పర్టికులర్ పర్సన్కి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్, ఏ ఆఫర్స్ టు సెల్ హిజ్ హౌస్ టు బి ఫర్ ₹25 lakh. ఇక్కడ ఏ అనే అతను బికి మాత్రమే నా హౌస్ని 25 lakhకి అమ్ముతాను అని చెప్తారు. సో దిస్ ఇస్ టు అ స్పెసిఫిక్ పర్సన్. నెక్స్ట్, ఆఫర్ అనేది టు జనరల్ పబ్లిక్ ఎట్ లార్జ్ కూడా ఇవ్వచ్చు. ఇది ఎలా అంటే బై అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎట్సెట్రా. నెక్స్ట్, ఆఫర్ మస్ట్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఇందులో 2 types ఉంది. ఒకటి ఏంటంటే ఆఫర్ అంటే ఏంటి? ప్రపోజల్. ఇట్ మేక్స్ అ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు అ లీగల్ బైండింగ్ కాంట్రాక్ట్. రెండోది ఏంటి? ఇన్విటేషన్ టు ఆఫర్. ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ట్రీట్. ఇట్ ఈస్ లైక్ ఇన్వైటింగ్ సమ్ వన్ టు మేక్ అ ప్రపోజల్. అంటే నువ్వు ప్రపోజల్ ఇవ్వు అని మనం చెప్తున్నావు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక డైమండ్ నెక్లెస్ ఒక ప్రైస్ ట్యాగ్తో ఒక షోరూమ్ అతను డిస్ప్లే చేశారు. ఇది ఇట్ ఈస్ నాట్ అన్ ఆఫర్, ఇది ఓన్లీ అన్ ఇన్విటేషన్ టు ఆఫర్. నెక్స్ట్, ఆఫర్ మస్ట్ బి మేడ్ విత్ ఎ వ్యూ టు obtain ది అసెంట్. అంటే ద ఆఫరర్ మస్ట్ obtain ద కన్సెంట్, అంటే సమ్మతం. ఆ సమ్మతం ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి ఫ్రీ ఇన్ నేచర్. ఫ్రీ అంటే ఏంటి? కన్సెంట్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ అండర్ కోయర్షన్. కోయర్షన్ అంటే బలవంతంగా తీసుకోకూడదు. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే అనుచిత ప్రభావంతో తీసుకోకూడదు. ఫ్రాడ్ అంటే మోసపూరితంగా ఉండకూడదు. మిస్రిప్రజెంటేషన్ అంటే తప్పుగా సూచించకూడదు. నెక్స్ట్, మిస్టేక్ అంటే పొరపాటుగా చేయకూడదు. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం? ఆఫర్ మస్ట్ బి మేడ్ విత్ ఎ వ్యూ టు obtain ది అసెంట్, అండ్ ద అసెంట్ ఆర్ కన్సెంట్ షుడ్ బి ఫ్రీ ఇన్ నేచర్. నెక్స్ట్, ఆఫర్ మే బి కండిషనల్. ఆఫర్ కెన్ బి కండిషనల్ అంటే ఏంటి? మనం ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ని మనం స్పెసిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఏ కెన్ ఆఫర్ టు సెల్ గుడ్స్ టు బి ఎప్పుడు? వెన్ హీ గెట్స్ హాఫ్ ఆఫ్ ద పేమెంట్ ఇన్ అడ్వాన్స్. హాఫ్ ఆఫ్ ద పేమెంట్ నాకు వచ్చినప్పుడు నేను బికి గుడ్స్ సెల్ చేస్తాను అని ఒక కండిషన్ నేను పెట్టాను. సో దిస్ ఈజ్ అ కండిషనల్ ఆఫర్. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఆఫర్ కెన్ బి కండిషనల్, కానీ యాక్సెప్టెన్స్ అంటే ఎదుటి వాళ్ళు ఒప్పుకోవడం అనేది ఇట్ కెనాట్ బి కండిషనల్. 9th పాయింట్, ఆఫర్ కెనాట్ కంటైన్ ఏ నెగటివ్ కండిషన్. అంటే ఆఫర్కి నెగటివ్ కండిషన్స్ ఉండకూడదు. దీనికి ఎగ్జాంపుల్, ఏ ఆఫర్స్ టు సెల్ అ కౌ టు బి. ఈ కండిషన్ ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిజెక్టెడ్ బై మండే ద ఆఫర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి యాక్సెప్టెడ్. ఇది ఇలాంటిది ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ ఆఫర్. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం. ఏ వ్యక్తికి అయితే ప్రపోజల్ ఇచ్చామో అతను దానికి ఒప్పుకుంటే దానినే యాక్సెప్టెన్స్ అంటారు.
when the person to whom the proposal has been made signifies his assent thereto, the offer is said to be accepted. Example, A offers to buy B's car for 2 lakh rupees and B accepts such an offer. Now, this has become a promise. Next, essential elements of valid acceptance. Acceptance must be communicated by the offeree to the offerer. అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే యాక్సెప్టెన్స్ అనేది కమ్యూనికేట్ చేయాలి. దీనికి ఒక కేసులో చూద్దాము. బోల్టన్ వర్సెస్ జోన్స్. దీని డీటెయిల్స్ ఏంటంటే, జోన్స్ డిఫెండెంట్ ఇక్కడ, he used to have business dealings with a person called Brocklehurst for purchase of goods. ఈ Brocklehurst అనే person, he had earlier sold and transferred his business to Bolton. కానీ ఈ ఫ్యాక్ట్ డిఫెండెంట్ అయిన జోన్స్కి తెలీదు. కానీ బోల్టన్ అతని ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేసి గుడ్స్ని డెలివర్ చేశారు టు ద డిఫెండెంట్ వితౌట్ టెల్లింగ్ హిమ్ దాట్ హీ హ్యాస్ టేకెన్ ఓవర్ ద బిజినెస్. ఇప్పుడు ద డిఫెండెంట్ యాక్సెప్టెడ్ ద గుడ్స్ అండ్ యూజ్డ్ దెమ్, బిలీవింగ్ దాట్ దే హ్యాడ్ బీన్ సప్లైడ్ బై Brocklehurst. When he received Bolton's invoice, he refused to pay it, claiming that his intention was to deal with Brocklehurst. ఈ కేసులో కోర్ట్ ఏం చెప్పిందంటే, డిఫెండెంట్ దట్ ఈస్ జోన్స్, హీ ఈజ్ నాట్ లయబుల్ టు పే. ఎందుకంటే కాంట్రాక్ట్ అనేది చేసేటప్పుడు పర్సన్ తాలూకా ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో కాంట్రాక్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ కండిషన్, యాక్సెప్టెన్స్ షుడ్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. అంటే యాక్సెప్టెన్స్ అనేది కండిషనల్గా ఉండకూడదు, ఇట్ షుడ్ బి అన్కండిషనల్. థర్డ్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి డన్ ఇన్ prescribed manner or the usual manner in which it has always been done. అంటే యాక్సెప్టెన్స్ అనేది మనం ఏ ఫామ్లో ఇస్తాము? బై పోస్ట్, ఈమెయిల్, మెసెంజర్ ఎట్సెట్రా. లేకపోతే ఆ కంపెనీ ఏదైనా సరే ఒక రెగ్యులర్ సిస్టమ్ ఫాలో అవుతే ఆ సిస్టంలో యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి. దెన్ రీజనబుల్ టైమ్. టు బి లీగల్లీ ఎఫెక్టివ్, acceptance must be given within a specified time limit. యాక్సెప్టెన్స్కి ఒక పర్టికులర్ టైం లిమిట్ ఉంటుంది. ఒకవేళ అలాంటి టైం లిమిట్ ఏమి స్పెసిఫై చేయకపోతే రీజనబుల్ టైంలో మనం యాక్సెప్టెన్స్ని కన్వే చేయాలి. ఎందుకంటే ఆఫర్ అనేది ఇండెఫినెట్గా ఓపెన్గా ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ కేసులో ఏంటంటే, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ వర్సెస్ ఎంకే సర్కార్. ఇందులోని ఇట్ వాజ్ హెల్డ్ దట్ వెన్ ఎ స్కీమ్ స్టిపులేట్స్ ద బెనిఫిట్స్ ఇట్ షుడ్ బి అవైల్డ్ విద్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. ఇందులో ఒక టైం లిమిట్ కనుక స్టిపులేట్ చేస్తే ఆ టైం లిమిట్లోని యాక్సెప్టెన్స్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇది, ఫస్ట్ దేర్ షుడ్ బి అన్ ఆఫర్, దెన్ దేర్ షుడ్ బి అన్ యాక్సెప్టెన్స్ టు దట్ ఆఫర్. అంటే ఆఫర్ అనేది ఉండాలి, తర్వాత యాక్సెప్టెన్స్ అనేది మనం ఇవ్వాలి. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి మేడ్ బిఫోర్ రెవొకేషన్ ఆఫ్ ఆఫర్. ఆఫర్ అనేది ఇట్ కెన్ బి రివోక్డ్ అంటే వెనక్కి తీసుకోవడం అట్ ఎనీ టైమ్ బిఫోర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ పోస్టెడ్ బట్ నాట్ ఆఫ్టర్వర్డ్స్. అంటే యాక్సెప్టెన్స్ అనేది ఆ ప్రపోజల్ని వెనక్కి తీసుకునే లోపునే, అంటే రివోక్ చేసే లోపునే యాక్సెప్టెన్స్ అనేది మనం ఇవ్వాలి. టైప్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఫస్ట్ది ఎక్స్ప్రెస్ యాక్సెప్టెన్స్. ఇందులో ఒక వ్యక్తి క్లియర్గా ఒక ఆఫర్కి అగ్రీ చేస్తారు. ఎలా అంటే ఒక కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు, లేకపోతే ఒక ఆఫర్ని ఓరల్గా దానికి సమ్మతించినప్పుడు, లేదా అగ్రీయింగ్ టు పే అ డ్రాఫ్ట్ దట్ ఈస్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, లేదా బిజినెస్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం విత్ ఆఫర్ అండ్ యాక్సెప్టెడ్ టర్మ్స్. రెండోది
ఇంప్లైడ్ యాక్సెప్టెన్స్ అంటే ఇందులోని డైరెక్ట్గా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పము, కానీ మన చర్యలు లేదా బిహేవియర్తో మనకి ఆ పర్టిక్యులర్ థింగ్ యాక్సెప్టెడ్ అని చెప్తాం అన్నమాట. ఇది ఎలాగంటే వెన్ షాపర్ సెలెక్ట్స్ అన్ ఐటెం ఇన్ ద సూపర్ మార్కెట్ అండ్ pays for it at the cash counter. మూడోది కండిషనల్ యాక్సెప్టెన్స్. దీన్నే క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అని కూడా అంటారు. దిస్ అకర్స్ వెన్ ఎ పర్సన్ టు whom an offer has been made tells the offerer that he is willing to agree to the offer provided some changes are made to the terms or some condition or event occurs. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే వెన్ ఇట్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద పర్సన్ ఇట్ హ్యాస్ బీన్ మేడ్ టు. కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎన్ని టైప్స్లో చేయొచ్చు? ఫస్ట్ది పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఫేస్ టు ఫేస్. రెండవది బై పోస్ట్. ఇందులో కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ అగేన్స్ట్ ద ఆఫరర్ ఎప్పుడవుతుంది? వెన్ ది యాక్సెప్టెన్స్ ఈజ్ పోస్టెడ్. అలాగే కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ అగేన్స్ట్ ద ఆఫరీ ఎప్పుడవుతుంది? వెన్ ఇట్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద ఆఫరర్. రివొకేషన్. రివొకేషన్ అంటే రద్దు చేయటం. రివొకేషన్ని మనం ఎలా చేస్తాము? ఇట్ క్యాన్ బి డన్ బై సెండింగ్ ఎ కమ్యూనికేషన్ త్రూ అ క్విక్కర్ మోడ్. అంతకన్నా క్విక్కర్ మోడ్ ఎలాంటిది? టెలిగ్రామ్, ఫ్యాక్స్, ఈమెయిల్ ఎట్సెట్రా. దీనికి ఒక కేసులో భగవాన్ దాస్ వర్సెస్ గిర్ధరి లాల్. ఇందులో యాక్సెప్టెన్స్ బై టెలిఫోన్ ఈజ్ కంప్లీట్ వెన్ ఆఫరర్ హియర్స్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్. ఏవైనా ప్రిస్క్రైబ్డ్ మోడ్ ఉంటే దాని ప్రకారం చేయొచ్చు. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ టు బి మేడ్ వైల్ ది ఆఫర్ స్టిల్ సబ్సిస్ట్. అంటే ఆఫర్ ఉన్నప్పుడే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి మేడ్ ఓన్లీ ఆఫ్టర్ ది ఆఫర్ ఇస్ మేడ్. యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ బిఫోర్ ఆఫర్ ల్యాప్సెస్ ఆర్ బిఫోర్ ద ఆఫర్ ఈజ్ విత్డ్రాన్ ఆర్ రివోక్డ్. యాక్సెప్టెన్స్ బై టెలిఫోన్ ఆర్ టెలిక్స్. ఇందులో ఏమవుతుందంటే యాక్సెప్టెన్స్ అనేది ప్రాపర్గా వినబడాలి, అర్థం అవ్వాలి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ కమ్యూనికేషన్ వెన్ కంప్లీట్. అంటే కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ వెన్ కంప్లీట్. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే వెన్ ది ఆఫరీ కమ్స్ టు నో అబౌట్ ద ఆఫర్. ఆఫరీకి ఆఫర్ గురించి తెలిసినప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది కంప్లీట్ అవుతుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాము. A proposes to sell his house to B for 25 lakh by means of a letter. A లెటర్ని 1st జనవరిలో పోస్ట్ చేస్తాడు. ఆ లెటరు బికి 5th జనవరికి రీచ్ అవుతుంది. ఈ కేసులో కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే వెన్ బి రిసీవ్స్ ద లెటర్. ఎప్పుడు? ఆన్ 5th జనవరి. నెక్స్ట్ టాపిక్ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వెన్ కంప్లీట్. ఈ యాక్సెప్టెన్స్లోని 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ యాక్సెప్టెన్స్ వెన్ కంప్లీట్ అగేన్స్ట్ ద ప్రపోజర్ ఆర్ ఆఫరర్. రెండోది యాక్సెప్టెన్స్ వెన్ కంప్లీట్ అగేన్స్ట్ యాక్సెప్టర్ ఆర్ ఆఫరీ. ఫస్ట్ది ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ కంప్లీట్ వెన్ హీ పుట్స్ సచ్ అన్ యాక్సెప్టెన్స్ ఇన్ ట్రాన్స్మిషన్లో పెట్టినప్పుడు. అగేన్స్ట్ ద యాక్సెప్టర్ ఎప్పుడు అది కంప్లీట్ అవుతుందంటే వెన్ ద కమ్యూనికేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ యాక్సెప్టర్ ఈజ్ కంప్లీట్ వెన్ ద ప్రపోజర్ కమ్స్ టు నో ఆఫ్ ద యాక్సెప్టెన్స్. ప్రపోజర్ ఎవరైతే ఉన్నారో ఆ యాక్సెప్టెన్స్ గురించి అతనికి తెలిసినప్పుడు. ఇది మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము. ఏ అనేవాడు యాక్సెప్టరు, బి ప్రపోజర్. ఇప్పుడు ఏ హీ యాక్సెప్ట్స్ బీస్ ఆఫర్ వయా ఏ లెటర్. ఈ లెటర్ని అతను 10th జూలైలో పోస్ట్ చేస్తారు. ఈ లెటరు బికి 14th జూలైకి రిసీవ్ అవుతుంది. సో ఇప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ కంప్లీట్ ఆన్ 14th జూలై వెన్ బి లెర్న్స్ ఆఫ్ ది యాక్సెప్టెన్స్. ఇది అగేన్స్ట్ ద యాక్సెప్టర్. అగేన్స్ట్ ద ప్రపోజర్ ఏంటి? కమ్యూనికేషన్ ఎప్పుడు
కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఆన్ 10th July ఇట్ సెల్ఫ్ వెన్ ద లెటర్ ఈస్ పోస్టెడ్. నెక్స్ట్ రివొకేషన్ ఆఫ్ ఆఫర్. రివొకేషన్ ఆఫ్ ఆఫర్ ఏంటంటే ఇట్ సేస్ దట్ ఆఫర్ మే బి రివోక్డ్ ఎనీ టైమ్ బిఫోర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ కంప్లీట్ అగేన్స్ట్ ద ప్రపోజర్ ఆర్ ఆఫరర్. వన్స్ ది యాక్సెప్టెన్స్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు ద ప్రపోజర్, రివొకేషన్ ఆఫ్ ఆఫర్ ఈజ్ నాట్ పాసిబుల్. అలాగే రెవొకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడవుతుంది? ఇట్ స్టేట్స్ దట్ యాక్సెప్టెన్స్ కెన్ బి రివోక్డ్ until the communication of acceptance is completed against the acceptor. No revocation of acceptance can happen after such a date. ఇదే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ కేసులోని రివొకేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఏ కెన్ రివోక్ హర్ యాక్సెప్టెన్స్ బట్ నాట్ ఆఫ్టర్ సచ్ అ డేట్. అంటే ఏంటి? బిట్వీన్ 10th and 14th వాళ్ళు రివోక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది 14th July కల్లా కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు? వెన్ బి లెర్న్స్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్. అదే అగేన్స్ట్ ప్రపోజర్ కనుక చూసుకుంటే రెవొకేషన్ ఆఫ్ ఆఫర్ కెన్ హ్యాపెన్ బిఫోర్ 10th July. ఎందుకంటే కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది 10th July ఇట్ సెల్ఫ్కే కంప్లీట్ అయింది వెన్ ద లెటర్ ఈస్ పోస్టెడ్. మన నెక్స్ట్ టాపిక్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే ప్రైస్ లేదా పేమెంట్, అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ద ప్రామిస్ మేడ్. కన్సిడరేషన్కి ఉండవలసిన లక్షణాలు, ఫీచర్స్ ఏంటి? మొదటిది, కన్సిడరేషన్ మస్ట్ మూవ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్, అంటే ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ప్రామిసర్ అన్నమాట. The act done or loss suffered by the promisee should be at the desire or request of the promiser. దీనికి ఒక కేసులో దుర్గా ప్రసాద్ వర్సెస్ బల్దేవ్. ఇందులో ఒక కాంట్రాక్టర్ కొన్ని షాప్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు బై ద ఆర్డర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఈ షాప్ని ఫిక్స్డ్ రెంట్ చేస్తారు అండ్ 5% కమిషన్ కూడా దాని మీద ఫిక్స్ చేసుకుంటారు. ఈ డిఫెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షాప్ కీపర్స్ అన్నమాట. వాళ్ళకి ఈ ఫిక్స్డ్ రెంట్ అండ్ కమిషన్ మీద వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ కొన్నాళ్ళ తర్వాత డిఫెండెంట్స్ ఆ కమిషన్ని పే చేయరు. అప్పుడు కాంట్రాక్టర్ వాళ్ళకి ఎగెన్స్ట్గా సూట్ ఫైల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇది వరకు డిసైడ్ అయినట్టుగా కమిషన్ ఇవ్వట్లేదని. ఇందులో కోర్ట్ ఏంటి డిసైడ్ చేసిందంటే ద క్లెయిమ్స్ ఫర్ ద ప్లెయింటిఫ్ వర్ రిజెక్టెడ్. ఎందుకంటే దెర్ వాజ్ నో ప్రాపర్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ప్లెయింటిఫ్ అండ్ ద డిఫెండెంట్. అది కాకుండా మార్కెట్ ఏదైతే ఉందో అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆర్డర్స్ మీద అది కన్స్ట్రక్ట్ చేయబడింది, బట్ నాట్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద వెజిటబుల్ సెల్లర్స్. రెండవది, కన్సిడరేషన్ అనేది ఏదైతే ఉందో it should be given by the promisee or any other person not a party to the contract. దీన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ కన్సిడరేషన్ అంటారు. దీనికి ఒక కేసులో ఏంటి? చిన్నయ్య వర్సెస్ రామయ్య. ఇందులోని ఒక లేడీ ఆమె తాలూకా ప్రాపర్టీని, ల్యాండ్స్ని వాళ్ళ డాటర్ హూ ఇస్ అ డిఫెండెంట్ ఆవిడకి గిఫ్ట్ డీడ్లో ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. కండిషన్ ఏంటంటే డాటర్ 653 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఈ ప్లెయింటిఫ్ తాలూకా సిస్టర్కి పే చేస్తారు. సో డిఫెండెంట్ షీ ఫెయిల్స్ టు పే ద అమౌంట్ టు ద ప్లెయింటిఫ్. ప్లెయింటిఫ్ ఎవరు? ద లేడీస్ సిస్టర్. తర్వాత ప్లెయింటిఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ డిఫెండెంట్ మీద సూట్ ఫైల్ చేస్తారు ఫర్ రికవరీ ఆఫ్ ది యాన్యువల్ అమౌంట్ ఆఫ్ ₹653. ఇందులో మనం చూడవలసింది ఏంటంటే ఈ లేడీస్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ షీ ఇస్ అ స్ట్రేంజర్ టు ద కాంట్రాక్ట్, కానీ షీ కెన్ స్టిల్ ఎన్ఫోర్స్ ద కాంట్రాక్ట్. సో ఇది దేనికి ఎగ్జాంపుల్? కన్సిడరేషన్ అనేది ప్రామిసీ కానీ ఎనీ అదర్ పర్సన్ హూ ఇస్ నాట్ ఎ పార్టీ టు ద కాంట్రాక్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్, కన్సిడరేషన్ అనేది పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు. మొదటి ఎగ్జాంపుల్ పాస్ట్ కన్సిడరేషన్. పాస్ట్ కన్సిడరేషన్ అంటే ఏంటి?
యాక్ట్ ఏదైతే ఉందో ఇస్ డన్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ప్రామిస్. యాక్ట్ ఏదైతే ఉందో పాస్ట్లో చేయబడింది అనమాట. అకార్డింగ్ టు ఇండియన్ లా, పాస్ట్ కన్సిడరేషన్ ఈజ్ అ గుడ్ కన్సిడరేషన్ ఇఫ్ ఇట్ వాస్ గివెన్ అట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. దీనికి ఎగ్జాంపుల్, ఏ అనే అతను బికి ఒక సర్వీస్ డిసెంబర్లో చేస్తారు. బి అతనికి జనవరిలో పేమెంట్ చేస్తామని చెప్తారు. సో ఈ కన్సిడరేషన్ని మనం పాస్ట్ కన్సిడరేషన్ అనుకోవచ్చు. రెండవది ప్రెజెంట్ కన్సిడరేషన్. ప్రెజెంట్ కన్సిడరేషన్ని మనం ఎగ్జిక్యూటెడ్ కన్సిడరేషన్ అని కూడా అనుకోవచ్చు. ఇఫ్ ద కన్సిడరేషన్ ఈజ్ పెయిడ్ అలాంగ్ విత్ ద ప్రామిస్, అంటే ఏ అనే అతను షాప్కి వెళ్తారు, 2 పుస్తకాలు కొనుక్కుంటారు, స్పాట్ పేమెంట్ చేసేస్తారు. సో అది ప్రెజెంట్ కన్సిడరేషన్. ఫ్యూచర్ కన్సిడరేషన్, ఫ్యూచర్ కన్సిడరేషన్ని ఎగ్జిక్యూటరీ కన్సిడరేషన్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఏంటి? ద కన్సిడరేషన్ టు పాస్ ఆఫ్టర్ మేకింగ్ ద కాంట్రాక్ట్. ఏ అనే అతను అగ్రీస్ టు సప్లై గుడ్స్ టు బి. బి ప్రామిసెస్ టు పే ఏ ఆన్ అ ఫ్యూచర్ డే. నెక్స్ట్, ఈ కన్సిడరేషన్కి దేర్ మస్ట్ బి అన్ యాక్ట్ ఆర్ అబ్స్టినెన్స్ ఆర్ ప్రామిస్, అంటే డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్ ఎ థింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్, కన్సిడరేషన్ నీడ్ నాట్ బి అడిక్వేట్, అంటే కన్సిడరేషన్ తాలూకా విలువ ఏదైతే ఉందో అది ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. అంటే ఎంత ఎక్కువైనా ఎంత తక్కువైనా కూడా ఉండొచ్చు. A agrees to sell his house that is worth 10 lakh to B only for 2 lakhs. ఇక్కడ A అతని 10 లక్షలు వర్త్ చేసే ఇంటిని Bకి 2 లక్షలకి మాత్రమే అమ్మేస్తున్నారు. సో కన్సిడరేషన్ అనేది అడిక్వేట్గా ఉండాలి అనే రూల్ ఏమీ లేదు. కన్సిడరేషన్ మస్ట్ బి రియల్, అంటే కన్సిడరేషన్ అనేది రియల్గా ఉండాలి. అంటే అది ప్రామిస్ టు క్రియేట్ ట్రెజర్ బై మ్యాజిక్ ఇలా అన్రియల్ థింగ్స్ మీద లేదా హైపోథెటికల్ థింగ్స్ మీద బేస్ అవ్వకూడదు. నెక్స్ట్, కన్సిడరేషన్ మస్ట్ బి లాఫుల్. కన్సిడరేషన్ అనేది ఇల్లీగల్ కాకూడదు, అన్లాఫుల్ కాకూడదు, పబ్లిక్ పాలసీకి ఎగెన్స్ట్గా ఉండకూడదు. ఎలా అంటే ప్రామిస్ టు సప్లై బాంబ్స్, ప్రొక్యూరింగ్ గర్ల్స్ ఫర్ ప్రాస్టిట్యూషన్, human trafficking, etc. Consideration should be something which the promiser is not already bound to do. అంటే ప్రామిసర్ ఎవరైతే ఉన్నారో షుడ్ నాట్ బి డ్యూటీ బౌండ్, అంటే అతని చేసే పని ఆల్రెడీ అతని డ్యూటీ లిస్ట్లో ఉండకూడదు. ఇఫ్ ద ప్రామిసర్ ఈజ్ ఆల్రెడీ ఆబ్లిగేటెడ్ ఎయిదర్ బై హిస్ ప్రామిస్ ఆర్ బై లా టు పర్ఫార్మ్ or to refrain from a particular act, then it is not a good consideration for a promise. Example, promise to pay money to a police officer to investigate into a crime is not valid as he is already duty bound for the same thing. Consideration అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ద ప్రామిస్ మేడ్ అనేది మనం చూసాం కదా. దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి? మొదటిది, న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్, అంటే ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్స్కి ఇది వర్తించదు. కన్సిడరేషన్ ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ కేసెస్ ఆఫ్ గిఫ్ట్స్ ఆఫ్ లవ్ విచ్ ఆర్ మేడ్ ఇన్ రైటింగ్ అండ్ రిజిస్టర్డ్. రెండోది, క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ. నో కన్సిడరేషన్ ఈజ్ నెసెసరీ టు క్రియేట్ అన్ ఏజెన్సీ. మూడోది, పాస్ట్ వాలంటరీ సర్వీసెస్. ఒక పర్సన్ వాలంటరీ సర్వీస్ పాస్ట్లో చేస్తే అండ్ ద బెనిఫిషియరీ ప్రామిసెస్ టు పే ఎట్ ఎ లేటర్ డేట్. నెక్స్ట్ ఇది డొనేషన్ ఆర్ చారిటబుల్ సబ్స్క్రిప్షన్స్. ఎవరైనా చారిటీకి కాంట్రిబ్యూట్ చేస్తే అందులో నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్ రూల్ అనేది వర్తించదు. నెక్స్ట్, ప్రామిస్ టు పే ఎ టైమ్ బార్డ్ డెట్. తర్వాతి అగ్రిమెంట్ టు ఎక్స్టెండ్ ద టైమ్ లిమిట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్కి టైం లిమిట్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా ఇది వర్తించదు. కాంట్రాక్ట్ అండర్ సీల్ క్యాన్ బి మేడ్ వితౌట్ కన్సిడరేషన్.
ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏ వ్యక్తులైతే ఒక కాంట్రాక్ట్లో పార్టీస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ హక్కుల కోసం ఒకరి మీద ఒకరు దావా వేసుకోవచ్చు. అంటే అ స్ట్రేంజర్ టు అ కాంట్రాక్ట్ కెనాట్ సూ టు ఎన్ఫోర్స్ ద కాంట్రాక్ట్. దీనికి ఒక కేసులో డన్లప్ న్యూమాటిక్ టైర్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ సెల్ఫ్రిడ్జ్ లిమిటెడ్. ఇందులో డన్లప్ కంపెనీ అనేది ఒక టైర్ మ్యానుఫ్యాక్చరరు. వీళ్ళు వాళ్ళ టైర్స్ని డ్యూ అండ్ కంపెనీకి సెల్ చేస్తారు. అందులో అగ్రిమెంట్ ఏంటంటే ఈ టైర్స్ రికమెండెడ్ రీటైల్ ప్రైస్లో మాత్రమే అమ్మాలి, అంతకన్నా తక్కువకి అమ్మకూడదు. సో డ్యూ అండ్ కంపెనీ వాళ్ళ టైర్స్ని సెల్ఫ్రిడ్జ్ అండ్ కంపెనీకి అమ్ముతుంది విత్ ద సేమ్ కండిషన్. ఇందులో ఎక్స్ట్రా కండిషన్ ఏంటంటే ఒకవేళ ఆ టైర్స్ని బిలో రికమెండెడ్ రిటైల్ ప్రైస్కి వాళ్ళు కనుక అమ్మితే వాళ్ళు 5 pounds డ్యామేజ్ని డన్లప్కి పే చేస్తారు. సబ్సిక్వెంట్లీ సెల్ఫ్రిడ్జ్ అండ్ కంపెనీ కొన్ని టైర్స్ని బిలో లిస్టెడ్ ప్రైస్కి అమ్ముతారు, కానీ దే రెఫ్యూజ్ టు పే ది అమౌంట్ ఆఫ్ డ్యామేజెస్ టు డన్లప్. అప్పుడు డన్లప్ అనేది ఇట్ ఫైల్స్ అ సూట్ టు రికవర్ ద లాస్. ఇందులో కోర్ట్ ఏంటి చెప్పిందంటే ఓన్లీ టు ద పార్టీ టు ద కాంట్రాక్ట్ మాత్రమే ఇది క్లెయిమ్ చేయగలదు. నెక్స్ట్ టాపిక్ ఎక్సెప్షన్స్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ. డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ అంటే ఏంటి? ఓన్లీ దోస్ పర్సన్స్ who are parties to a contract are allowed to sue. అంటే a stranger కానీ పర్సన్ who is not a party to the contract కానీ సూ చేయకూడదు అని అర్థం. కానీ ఎక్సెప్షన్స్లో ఏంటి మనం చూస్తామంటే స్ట్రేంజర్ కానీ పార్టీ కాని పర్సన్ కానీ సూ చేయొచ్చు. ఇది ఎలాగా? మొదటిది ట్రస్ట్. ఒకవేళ ఒక కాంట్రాక్ట్ బిట్వీన్ ట్రస్టీ అండ్ ట్రస్ట్ ఉంటే then the beneficiary of the trust can sue by enforcing his right under the trust. రెండోది ఫ్యామిలీ సెటిల్మెంట్. ఒక కాంట్రాక్ట్ అనేది ఒక ఫ్యామిలీ అరేంజ్మెంట్ ప్రకారం చేసుకుంటే దీనిలో ఒక స్ట్రేంజర్కి బెనిఫిట్ అవ్వాలి అని రాయించుకుంటే ఒకవేళ స్ట్రేంజర్కి బెనిఫిట్ దొరకకపోతే ఆ స్ట్రేంజర్ సూ చేయొచ్చు. ఇది మనం చిన్నయ్య వర్సెస్ రామయ్య కేసులో చూసుకున్నాం. తర్వాతది అసైన్మెంట్ ఆఫ్ అ కాంట్రాక్ట్. ఒకవేళ ఒక కాంట్రాక్ట్ ఇస్ మేడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అ పర్సన్, హీ కెన్ సూ ఈవెన్ ఇఫ్ హీ ఇస్ నాట్ అ పార్టీ. నెక్స్ట్ acknowledgement or estoppel. Estoppel అంటే it is a legal principle that prevents a person from contradicting what they previously said or agreed to. అంటే ఇది వరకు ఒక వ్యక్తి ఒక విషయాన్ని ఒప్పుకుంటే తర్వాత అతను అదే విషయాన్ని డినై చేయలేరు. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుందాం. A gives ₹1,000 to B టు పే సి. ఏ అనే అతను 1000 రూపీస్ బికి ఇచ్చి నువ్వు సికి ఈ 1000 రూపీస్ పే చేయమని చెప్తారు. అప్పుడు బి నేను 1000 రూపీస్ తీసుకున్నాను అని ఆ ఫ్యాక్ట్ని ఎక్నాలెడ్జ్ చేస్తారు. రేపొద్దున్న బి ఆ 1000 రూపీస్ని సికి పే చేయకపోతే సి అనే అతను బిని సూ చేయొచ్చు ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ నాట్ అ పార్టీ టు ద కాంట్రాక్ట్. నెక్స్ట్ a covenant running with the land. కోవెనెంట్ అంటే లీగల్ అగ్రిమెంట్. ఒక వ్యక్తి ఒక కోవెనెంట్ చేసుకొని ఏదైనా ల్యాండ్ని అమ్మితే ఆ కోవెనెంట్ని వయలేట్ చేస్తే అతను కేసు వేయొచ్చు. వెన్ అ పర్సన్ purchases a piece of land with the notice that the owner of the land will be bound by all the duties and liabilities affecting the land, then he can sue upon a contract between the previous landowner and the settler even if he was not a party to the contract. దీని ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుందాం. ఏ అనే అతను ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని ఓన్ చేస్తున్నారు అండ్ ఇతను బి అనే అతనికి అతని ల్యాండ్ని అమ్మేశారు.
అమ్మినప్పుడు ఒక కోవెనెంట్ అంటే లీగల్ అగ్రిమెంట్ ఏం చేసుకున్నారంటే కొంత పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ని ఒక పబ్లిక్ పార్క్ కింద మెయింటైన్ చేస్తారని. బి ఎవరైతే ఉన్నారో ఈ కండిషన్స్ని అతను ఫాలో చేశారు. సబ్సిక్వెంట్గా ఈ ల్యాండ్ని బి సికి అమ్మటం జరిగింది. సి అనే అతనికి ఈ లీగల్ అగ్రిమెంట్ గురించి తెలుసు, బట్ అతను ఏం చేశారంటే ఆ పర్టికులర్ ల్యాండ్ పార్క్కి పెట్టిన ల్యాండ్లో అతను ఒక హౌస్ కట్టేసుకున్నారు. ఏ అనే అతనికి అంటే ఇనిషియల్ పర్సన్ హూ సోల్డ్ ద ల్యాండ్, ఏకి ఈ విషయం తెలిసిన తర్వాత హీ సూడ్ సి. ఇప్పుడు సి డినైడ్ ద లయబిలిటీ, ఎందుకంటే అతను ఏం చెప్పారంటే నేను ల్యాండ్ని బి నుంచి కొనుక్కున్నాను, ఏతో నాకు సంబంధం లేదు అని. కానీ ద కోర్ట్ హెల్డ్ హిమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వయలేటింగ్ ద కోవెనెంట్, ఎందుకంటే ఈ కోవెనెంట్ అనేది ఈ ల్యాండ్తో పాటు వచ్చిన కండిషన్. నెక్స్ట్, కాంట్రాక్ట్ త్రూ ఎన్ ఏజెంట్. ఇఫ్ అ పర్సన్ ఎంటర్స్ ఇన్ టు అ కాంట్రాక్ట్ త్రూ ఎన్ ఏజెంట్, అంటే ఏజెంట్ ద్వారా కాంట్రాక్ట్ కనుక ఎంటర్ అయితే, వెన్ ద ఏజెంట్ యాక్ట్స్ విద్ ఇన్ ద స్కోప్ ఆఫ్ హిజ్ అథారిటీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హీ కెన్ బి స్యూడ్. మన నెక్స్ట్ టాపిక్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఒక కామన్ టర్మ్స్లో చెప్పాలంటే ఇది టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, అంటే మీరు కావస్తే కాంట్రాక్ట్ తీసుకోండి లేకపోతే మానేయండి అనేలాంటి కాంట్రాక్ట్. ఇందులో ఏమవుతుందంటే ఇది ఒక పార్టీ డ్రాఫ్ట్ చేస్తుంది, రెండో పార్టీ ఓన్లీ సైన్ చేస్తుంది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ని మాడిఫై చేసే పరిస్థితిలో రెండో పార్టీ ఉండదన్నమాట. In this type of contract, the other party is not in a position to negotiate with the terms and conditions laid down in the contract. ఇవి ఏ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇన్సూరెన్స్ కంపెనీ కాంట్రాక్ట్, లేదా మనం ఈమెయిల్కి కానీ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్కి కానీ సైన్ చేసేటప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి. అవి మనం చదవకుండానే సైన్ పెడతాం. ఒకవేళ చదివినా సరే అందులో మనం ఏ విధమైన మోడిఫికేషన్స్ చేసుకోలేం. ఇప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ సిస్టంలో ఏదైతే ఉందో అందులో స్పెసిఫిక్ డిఫరెన్షియేషన్ అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్, జనరల్ కాంట్రాక్ట్ అని వేరువేరుగా ఏమీ లేవు. ఎందుకంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ కూడా ఇట్ ఈస్ గవర్న్డ్ బై ద జనరల్ కాంట్రాక్ట్స్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. కానీ యూకేలో అన్ఫేర్ కాంట్రాక్ట్ టర్మ్స్ యాక్ట్ 1977 అని ఒకటి ఉంది. అందులో సెక్షన్ 3 ఏదైతే ఉందో అది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ కండిషన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అసలు మనకు ఒక డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు మనుషులు ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ వన్ సైడెడ్ అయితే అసలు ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారని. మొదటి రీజన్ ఏంటంటే మనుషులు ఈ కాంట్రాక్ట్ క్లాజెస్ని థరోగా చదవరు, ఎందుకంటే అదంత వర్తీగా అనిపించదు, చదివేంత అవసరం అని మనకి అనిపించదు. రెండోది ఏంటంటే క్లాజెస్ ఎలా ఉంటాయంటే అది కొన్ని క్లాజెస్ మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి వాళ్ళు తెలియజెప్తారు, అలాంటి కండిషన్స్ ఉంటాయి. మూడోది జనరల్లీ పార్టీస్ ఏం చేస్తారంటే అందులో ఉన్న ప్రైస్ ఏదైతే మెన్షన్ చేశారో అదే ఇంపార్టెంట్ అని అనుకుంటారు, మిగిలినవన్నీ చదివేంత ఓపిక అంత అవసరం అని అనిపించదు. నెక్స్ట్, ఈ ఒక విధమైన మ్యానుఫ్యాక్చర్డ్ ప్రెషర్ ఉంటుంది పార్టీ మీద, అంటే యూ హ్యావ్ టు సైన్ దిస్ కాంట్రాక్ట్ అని. కాబట్టి ఆ కండిషన్స్ అండ్ టర్మ్స్ వాళ్ళు అసలు పట్టించుకోరు. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా ఈ కాంట్రాక్ట్స్ అనేది టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అనే బేసిస్లో ఉంటాయి. సో పార్టీ డజంట్ హ్యావ్ ఎనీ చాయిస్ బట్ టు యాక్సెప్ట్ ద కాంట్రాక్ట్. ఇది ఎలా అంటే లైక్ సైనింగ్ అప్ ఫర్ అన్ ఈమెయిల్. దీనికి ఒక కేసులో ఉంది, హెండర్సన్ వర్సెస్ స్టీవెన్సన్. ఇందులో ప్లెయింటిఫ్ అతను ఒక స్టీమర్ టికెట్ కొనుక్కున్నారు, దాని మీద ఫ్రంట్ సైడ్లోని డబ్లిన్ టు వైట్ హెవెన్ అనేది ప్రింట్ అయి ఉంది. కానీ టికెట్కి బ్యాక్లో ఏముందంటే ఒకవేళ లగేజ్ కనుక పోతే మా తాలూకు బాధ్యత లేదు ఇలాంటివన్నీ రాసి ఉన్నాయి. కానీ ప్లెయింటిఫ్ ఎవరైతే ఉన్నారో అతను టికెట్ వెనకాల తిప్పి అవన్నీ చదవలేదు. తర్వాత ఏమవుతుందంటే ప్లెయింటిఫ్ తాలూకు లగేజ్ షిప్ రేక్లో పోతుంది. ఇందులో ఏంటంటే అతను కేసు వేస్తారు. It was held by the House of Lords that plaintiff is entitled to recover the loss which he suffered from the company in spite of the exemption clauses.
ఇప్పుడు మనం రూల్స్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటో చూద్దాం. దేర్ షుడ్ బి అ కాంట్రాక్చువల్ డాక్యుమెంట్. దేర్ షుడ్ నాట్ బి ఏ మిస్రిప్రజెంటేషన్. దేర్ షుడ్ బి ఏ నోటీస్ ఆఫ్ కాంట్రాక్చువల్ టర్మ్స్. నోటీస్ షుడ్ ఎక్స్ప్రెస్ లయబిలిటీ ఎగ్జంప్షన్ క్లాజ్. అంటే పార్టీ దేనికి బాధ్యత తీసుకుంటుంది, దేనికి బాధ్యత తీసుకోదు అనేది ఇది మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ వెహికల్స్ పార్క్డ్ ఎట్ ఓనర్స్ రిస్క్, నో లయబిలిటీ యాక్సెప్టెడ్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్. మనకి ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. తర్వాత స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎగ్జామ్షన్ క్లాజ్. అంటే ఎగ్జామ్షన్ క్లాజ్ తాలూకా మీనింగ్ ఏంటి, దీని ఇంటర్ప్రిటేషన్ ఇది చూడాలి. తర్వాత టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేవి రీజనబుల్గా ఉండాలి. టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ షుడ్ నాట్ బ్రీచ్ ద కాంట్రాక్ట్. There should be liability towards the third person. Then there should be statutory protection.